ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు దోహదం. తిమ్మాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. వేట నిషేధం అమలుతో నిలిచిన బోట్లు. ప్రతి మత్స్యకారుడికి నష్టపరిహారం అందించాలని నాయకులు డిమాండ్. SIR 2026కు సహకారం అందించాలి. రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ సూచన. ఈ నెల 16 నుండి స్వయం గణన సదుపాయం. వివరాలను వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదవాడిని ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభమయ్యాయని, ఈ రోజు పట్టణ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ అవసరమైన చోట్ల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే 2007 అన్నా క్యాంటీన్లను ఈ రోజు పల్నాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలకు ఏర్పాటు చేసిందని తెలిపారు. ముందుగా మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు దుశ్శాలువాతో మంగళ వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ AMC చైర్మన్ కర్రి వెంకటరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీ, ఎమ్మెల్సీ రాజశేఖర్, టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కటకంశెట్టి బాబీ, కూటమి నాయకులు పెంకి శ్రీనివాస్ బాబా, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలావతి, పాండ్రంకి రాజు కూటమి సభ్యులు భోజనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో MDO సతీష్, బండారు మురళి, కూటమి నాయకులు, మాదరపు తాతాజీ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా దీన్ని మార్చడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెడతా ఉన్నాం. ముఖ్యమంత్రి ఇవాళ పల్నాడు జిల్లాలో ధరల్లో ఆయన స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన చోట్ల అన్ని చోట్ల ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ప్రతి చోట ఉండి దగ్గరుండి ఆ క్వాలిటీ చూసుకుంటా ప్రతి ఒక్క చోట దగ్గరుండి చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈవేళ 207 క్యాంటీన్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. 207 క్యాంటీన్లు కానీ రోజు పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో 2,10,000 మంది భోజనం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కూటమి అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం దీని మీద పెట్టడం జరిగింది. దానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తొలి విడతలో భాగంలో ఆగస్టు 15వ తారీఖున 2024లో 100, అలాగే సెప్టెంబర్ 16ని మరో 75 క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే అన్నా క్యాంటీన్స్, హరే కృష్ణ ఫౌండేషన్స్ మరియు అక్షయ పాత్ర క్వాలిటీ పేరొందినటువంటి సంస్థలు కరోనాలో ఎంతో సర్వీస్ చేసి అందరినీ మెచ్చుకున్నటువంటి ఆ సంస్థలు, 2 సంస్థలకి రుచికరమైన భోజనం 5 రూపాయలకే
మరి గత ప్రభుత్వంలో 14-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి మరి తక్కువ రేటుకి 5 రూపాయలకే 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా మరి పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదవాడి పొట్టగంట వాళ్ళ పొట్ట నింపుకోవడానికే ఇలాంటి కార్యక్రమాలు రద్దు చేసి మరి చాలా దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చారు. మళ్ళీ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్న మాట ప్రకారం స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడ అవసరం అవుతుందో, ఎక్కడెక్కడ పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు ఎక్కడ పనిచేస్తారో ఆ చోట్ల కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే పిఠాపురం కూడా ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి 3 స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్లో 1, పిఠాపురం 1, జగ్గంపేటలో 1, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 62 స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం మరి పేద ప్రజలకి అన్ని రకాలుగా కూడా మరి సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, అన్నీ కూడా పేద ప్రజలకు అందాలి, వచ్చిన సంపదను పేద ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇక్కడ మరి ఏదో 5 రూపాయలకి భోజనాన్ని కాకుండా మనం వేడివేడిగా రుచికరంగా రుచి రెండు కూడా ఇక్కడ మరి ప్రతి కార్మికులు ఎంతోమంది ఈ ఏరియాలో బ్రతుకుతూ ఉంటారు. వారందరి కోసం ఈవేళ ఏదైతే మన పంతో నానాజీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరందరూ కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలి. రుచికరమైన భోజనం అలాగే టిఫిన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేద ప్రజలు ఎవరైతే మనకి ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా వచ్చి భోజనం చేయడమే కాకుండా దీనికి సహకారం కూడా అందించాలి. ఎందుకంటే ఉన్నత స్థాయి వారు కూడా ఈ అన్న క్యాంటీన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఈ క్యాంటీన్లు ఎన్ని చేస్తున్నారో వారికి సహకరించాలంటే ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా తమ వంతు సహకారంగా పుట్టినరోజులు కావచ్చు అనేక కార్యక్రమాలు ఉంటాయి మనిషి జీవితంలో. అటువంటి మంచి కార్యక్రమంలో ఇక్కడ డొనేషన్ రూపంలో కూడా అందించి వారందరూ కూడా అన్నా క్యాంటీన్ ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి పంతో నానాజీ గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. అన్నా క్యాంటీన్కి వచ్చిన అందరికీ, ఓటర్ నాయుడు అందరికీ నమస్కారం. బాగా మా ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారికి మరీ మేము రుణపడి ఉంటాం. ఏం చేద్దామంటే నేను అడిగిన వెంటనే మాకు అన్నా క్యాంటీన్ మా అచ్చిపెట్టి పెట్టండి అని చెప్పగానే మొత్తం ఎమ్మెల్యే గారిని నేను ఫోన్ చేస్తాను. ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి మీరు చేపెట్టండి, చేపెట్టిన తర్వాత ఉన్నది నేను తీసుకుంటాను అని మా ఎమ్మెల్యే గారు నాకు గుర్తు చేసి నా దగ్గర నింపి మీకు సైట్ ఉందా అని అడిగారు. ముందు సార్ పంచాయతీ సైట్ ఉందండి, అన్ని ద్వారా బాగుంటుంది అని చెప్పాను. అయితే అక్కడ తీసుకెళ్ళిపోయి ఎమ్మెల్యే గారికి ఫోన్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు చేసిన వెంటనే నేను కారు వేసుకెళ్తే నా కారుకి వచ్చారు, సైట్ చూశారు. అంతా బాగుంది, మేము కలెక్టర్ గారిని రాజపేట వెళ్తుంటే ఎమ్మెల్యే గారు చెప్పారు కదా 10 మంది 30 సెంటర్ ఏంటి అని ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎండీ గారు చెప్పారు. చెప్పి అంటే మేము కలెక్టర్ గారు ఓకే చేశారు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు కలెక్టర్ గారితో, మనకి ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వర్క్ చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిలిచిపోనుంది. జూన్ 14 వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. వేటకు విరామంతో బుధవారం సాయంత్రానికి 100% మరబోట్లు తీరానికి చేరుకున్నాయి. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, సంతానోత్పత్తికి వీలుగా ప్రభుత్వం వేటపై ఈ నిషేధాన్ని అనాదిగా అమలు చేయడం జరుగుతుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మోటార్లు లేని సంప్రదాయ తెప్పలు, నాటు పడవలకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే తెప్పలు, పడవలు సముద్ర తీరం నుంచి 8 కిలోమీటర్లలోపు మాత్రమే చేపల వేటకు అనుమతి ఉంటుందని తెలిపారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబానికి ప్రభుత్వం 20,000 రూపాయల మత్స్యకార భరోసా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 10,000 వరకు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని 20,000 చేయడం జరిగిందన్నారు. ప్రతి మత్స్యకారుడికి నష్టపరిహారం అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని చక్రవర్తి తెలిపారు. దీనికి సంబంధించి ఈ యొక్క బ్యాన్ పీరియడ్ అనేది ప్రభుత్వం పెట్టడం జరిగింది. అయితే ఈ బ్యాన్ పీరియడ్లో ప్రభుత్వం మరి మత్స్యకారులకు ఉపాధి ఉండదు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి వేట చేసేటటువంటి మత్స్యకారు కుటుంబానికి 20,000 రూపాయలు నగదు రూపంలో, డీబీటీ రూపంలో ఇవ్వడానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి నెల 17వ తారీఖుని మేము మొత్తం జిల్లా అంతా కూడా ఎన్యూమరేషన్ చేస్తాం. మత్స్యకారులకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు మీ బోటు లైసెన్సు, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, అలాగే మీ బోట్లో ఎంతమంది పనిచేస్తున్నారన్నది వివరాలు ఇస్తూ పనిచేసే వాళ్ళ యొక్క ఆధారు, రేషన్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో కొంతమంది మత్స్యకారులు ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది ఆపరేషన్లో లేకుండా ఇనాపరేటివ్గా ఉంచుతున్నారు.
ఈ ఇనాపరేటివ్ అకౌంట్లోకి మనం ప్రభుత్వానికి పంపి ఆ యొక్క బ్యాన్ రిలీఫ్ అనేది మనం క్రెడిట్ చేద్దారన్నా క్రెడిట్ అవ్వలేని పరిస్థితి అనేది వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. కాబట్టి మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ అకౌంట్ ఆపరేషన్ ఉందో లేదో అన్నది మత్స్యకారులు గమనించాలన్నది విజ్ఞప్తి. అలాగే మరి ఈ యొక్క బ్యాన్ పీరియడ్ కాలంలో ఎవరైనా ఈ యొక్క బ్యాన్ ఆర్డర్ను వైలేట్ చేస్తే వారి యొక్క బోట్ యొక్క లైసెన్స్ రిజిస్ట్రేషన్ అన్నది రద్దు చేయబడుతుంది. అలాగే వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క ఆయిల్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా మనం రద్దు చేయడం జరుగుతుంది. అయితే మేము మరీ విజ్ఞప్తి చేసింది ఏంటంటే మనం లైసెన్స్ రద్దు చేస్తాం, రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అన్నది కాకుండా మత్స్యకారులందరూ స్వచ్ఛందంగా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ కార్యక్రమం మత్స్యకారు ఉపాధి కోసం ఉద్దేశించింది కాబట్టి మత్స్యకారులందరూ సహకరించి వ్యాట్ నిషేధాన్ని స్వచ్ఛందంగా అమలు జరిగితే మనకి భవిష్యత్ తరాలకి ఇది యొక్క మత్స్య సంపద అనేది పెరిగి బాగుండడానికి అవకాశం ఉంది. అయితే మన జిల్లాలో 4,603 బోట్లు అనేవి ఉన్నాయి. ఇందులో 27,061 మంది మత్స్యకారులు అన్న వాళ్ళు ఈ సంవత్సరం ఎన్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందనేది మేము అంచనా వేయడం జరిగింది. దీనికోసం మేము అన్ని ఏర్పాట్లు చేసాం. కాబట్టి మత్స్యకారులు సహకరించాలని, అలాగే మత్స్యకారు పెద్దలు కూడా సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ 2026 పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఓటరు జాబితాల స్వచ్ఛీకరణ లక్ష్యంగా జిల్లాలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని, ఈ ప్రక్రియను పటిష్టంగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమం కింద యూనిక్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ద్వారా ప్రస్తుతం నమోదై ఉన్న ఓటర్ల వివరాలను ఏఐఆర్ 2002 డేటాలోని వారి లేదా వారి బంధువుల వివరాలతో మ్యాచింగ్, లింకింగ్ నిర్వహించడం జరుగుతుందని, దాని ఆధారంగా అర్హులను అనర్హులను నిర్ధారించి ఓటరు జాబితాలను సవరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ తిప్పేనాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నరాల శివ, ఎస్ అప్పారావు, సిహెచ్ రమేష్ బాబు, కె ప్రసాద్, పోలిశెట్టి శ్రీనివాస్, గదుల సాయిబాబా, ఆర్ వెంకటేశ్వరరావు, అడబల సత్యనారాయణ, ఎలక్షన్ సూపరింటెండెంట్ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. జనాభా గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే స్వయం గణన సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వయం గణన అందుబాటులో ఉంటుందని, ఈ విధానం ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పక్కాగా ధృవీకరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ కేవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా చైర్పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అది ఎంపీటీసీలు, అదేవిధంగా అక్కడ మనకి కార్పొరేషన్ సంబంధించిందే కార్పొరేటర్స్, మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు, కార్పొరేటర్స్ గారు, ఇతర పెద్దలందరూ ఎవరైతే ఉంటారో మరి పేరు చెప్పడానికి అని కాదు వచ్చి చెప్తున్న మామూలుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా మన స్టార్టింగ్ రోజు 6th రోజున సెల్ఫ్ ఇమ్యూనేషన్ చేయించుకోవాలి. అది డిస్ట్రిక్ట్ వాళ్ళు లెవెల్లో మనం చూస్తామండి. అదేవిధంగా 17వ తేదీన చూసినట్లయితే మనకి సెక్రటరీ స్టాఫ్ మనకి చేసుకుంటారు. 17వ తేదీన సెక్రటరీ హెడ్ క్వార్టర్స్ కూడా మనం చేసుకుంటాము, హెడ్ స్టాఫ్ అని చేసుకుంటాము. 18వ తేదీన మనం చూసినట్లయితే ప్రామినెంట్ పర్సనాలిటీస్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ పద్మ అవార్డ్స్, స్పోర్ట్స్ పర్సన్స్, కల్చరల్ ఐకాన్స్ అండ్ సీనియర్ ఆర్టిస్టు, సెలబ్రిటీస్ 18వ తేదీన. అట్లాగే మనకి 19వ చూసినట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సెల్ఫ్ సిబ్బంది, మెప్పా స్టాఫ్ వాళ్ళు చేస్తామండి. అదేవిధంగా 20వ తేదీని చూసినట్లయితే ఎంజీఎన్ఆర్ స్టాఫ్ అందరినీ కూడా, స్టాఫ్ లేబర్ అందరినీ కూడా మనం చేస్తాము. 27వ తేదీన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ లెవెల్లో మనం చేస్తాము. 22వ తేదీన ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్ స్టాఫ్, జూనియర్ స్టాఫ్, కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టాఫ్ అంతా కూడా మనం చేస్తాము. 23న అంగన్వాడీస్, బెనిఫిషరీస్ అట్లా వాళ్ళు చేస్తాము. 24న ట్రైబల్ హ్యాబిటేషన్ చేస్తాము. 25 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తాము. 26న సెన్సస్ 5 కేరన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 26వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్లో మన గౌరవ కలెక్టర్ గారు వారి గైడెన్స్లో, వారి యొక్క ఆదేశాల మేరకు మన 5 కేరన్
మరి వారి యొక్క ఇన్స్ట్రక్ట్ ప్రకారంగా మనం 5K రన్ స్టార్ట్ చేస్తాం 21వ తేదీన. దానికి ఒక స్పెషల్ ప్లాన్ తయారు చేస్తాము. స్పెషల్ ప్లాన్ ప్రకారంగా అంటే ఇదంతా కూడా క్రియేట్ అవేర్నెస్ ద పబ్లిక్. అంటే మనకంతా కూడా పర్సన్స్ అంతా కూడా కొంచెం జీనియస్గా ఉన్నారు కాబట్టి, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం పెడుతున్నాము. 27వ తేదీన షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీ వర్కర్స్తో చేస్తాము. 28వ తేదీన ఎస్ఎస్జి మెంబర్స్, అదేవిధంగా డ్రైవర్సు, సర్ఫ్ వాళ్ళు, మెప్మా వాళ్ళు చేస్తాము. అదేవిధంగా 29న మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ పోలీస్ పర్సన్స్ చేస్తాము. 30వ తేదీన అది ఎంజిఎస్ వర్కర్స్ వర్క్షాప్ పెట్టి వాళ్ళు చేస్తాం. ఈ విధంగా మనకి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ సెన్సస్ మరి యాక్చువల్గా లాస్ట్ 20లో చేయాలి, కోవిడ్ వల్ల వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సిటీ రేచలపేట ఆర్టీసీ కాంప్లెక్స్, రైతు బజార్, రైల్వే గేట్, కలరాపాకలు స్ట్రీట్ పక్కనున్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం తరపున సంఘ ముఖ్య అధ్యక్షులు ఏడిద కృష్ణ, నూరుకుర్తి శ్రీనివాస్, రాచర్ల చిన్ని, పోల్నాటి రాము, ఏడిద అప్పన ద్వారా సంఘ ప్రెసిడెంట్ ఏడిద శ్రీను అధ్యక్షతన, వైస్ ప్రెసిడెంట్ పోల్నాటి రాజేష్, ట్రెజరర్ కాకాడ శివ, జనరల్ సెక్రటరీలు అనపర్తి అప్పల ద్వారా ఏడిద పవన్, ఎండగుండ ఐజాక్, సెక్రటరీ నురుకుర్తి నాగరాజు, ఏడిది చిన్నకృష్ణ, జోసెఫ్, ఆర్గనైజర్ కోట్ల రామకృష్ణ, మెంబర్స్ ఏడిద మధు, మల్లెల ప్రసాద్, గెడ్డం రవి, పోల్నాటి సుబ్బరాజు, ఉల్లంపత్తి దుర్గాప్రసాద్ తదితరులు సంఘ నాయకులు నాయకత్వం వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు ఇచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలు పూలమాలలు వేసి మాట్లాడుతూ 135 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. రేచలపేట కలరాపాకల స్ట్రీట్లో మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ల 2 విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు చీరలు, భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయడమైనది. చీరలు ఇచ్చిన దాత శ్రీ గొరకపూడి చిన్నయ్య ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జయప్రదం చేసిన స్థానిక ప్రజలకు, సంఘ కమిటీ వారికి, కుల సంఘ పెద్దలకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల పొట్ట కొట్టారని ఎమ్మెల్సీ బిడుగు హరిప్రసాద్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ హరిప్రసాద్, కేకే వర్మ, పెండెం దొరబాబు పేద ప్రజలకు అన్నం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మనం అక్కడక్కడ చూస్తుంటాం, వింటుంటాం, ఈ సత్రం ఫలానా రాజుగారు కట్టించారు, లేకపోతే ఈ సత్రంలో అన్నదానం కార్యక్రమం కొనసాగడానికి ఆ జమీందారు గారు భూములు ఇచ్చారని మనం వింటూ ఉంటాం. ఆ పరంపరను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎవరు ఆకలితో మిగిలిపోకూడదు, ఉండిపోకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో ఇప్పటికే 207 కేంద్రాల్లో ఈ అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. రోజు దాదాపు 2 లక్షల మంది అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మరో 62 వీటికి యాడ్ అవుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. యూకొత్తపల్లిలో కూడా కేంద్రం ప్రారంభించడానికి మన డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకున్నారు. అక్కడ కేంద్రం శాంక్షన్ కాలేదు. పిఠాపురం నియోజకవర్గంలో యూకొత్తపల్లి ఆ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ వాసులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ కూడా శాంక్షన్ అయింది. ఈ రోజున 1:30కి ఆ కేంద్రం ప్రారంభిస్తున్నాము. ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ, లేదంటే ఏదో హాస్టల్లో కానీ, రూముల్లో కానీ ఉండే చదువుకునే వాళ్ళకి కానీ, దూర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకునే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్లు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ కొత్తపల్లి క్యాంటీన్ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ విరివిగా ఉపయోగపడటంతో పాటు ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రద్దు చేసి పేదవాడి గుప్పెడు అన్నం
దొరికే క్యాంటీన్స్ అన్నింటి మీద లక్షల మంది కొట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 62 క్యాంటీన్ని మరి ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఈ కూటమి ప్రభుత్వం పేదవాడి కోసం పెద్ద సంక్షేమం కానివ్వండి, స్వతంత్ర పథకాలు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, అదేవిధంగా రైతులకు కానివ్వండి, ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం పేదవాళ్ళ గురించి పనిచేస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఉప్పాడలో ఏదైతే ఉప్పాడలో మత్స్యకారులకి మరి హాలిడే పీరియడ్ ఏదైతే ఉందో బ్యాన్ పీరియడ్ లో బాగా ఎక్కువగా ఇబ్బంది పడతారు. అటువంటి చోట మరి ఉప్పాడలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. వచ్చాడంటే ఇది 2019 లాస్ట్ లో శాంక్షన్ అయ్యి స్థలం అలాట్ చేశాక వర్క్ ఇదయ్యాక మన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపేశారు. అప్పుడు కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇద్దరి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఉప్పాడలో ఈరోజు అన్నా క్యాంటీన్ రావడం ఈరోజు మత్స్యకారులందరికీ ఈ బ్యాన్ పీరియడ్ లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చక్కటి భోజనం క్వాలిటీ పరంగా ఇస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుంది, ఎంత డబ్బైనా లెక్క చేయకుండా పేదవాడే ముఖ్యమైన పనిచేస్తుందని చెప్తుంది. కాకినాడ నగరంలోని వివేకానంద పార్క్ సమీపంలో గల అన్నా క్యాంటీన్ ను బుధవారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం చేసిన ప్రజలతో మాట్లాడి భోజనం నాణ్యత, త్రాగునీరు, పారిశుద్ధ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో పేదలు, శ్రామికులకు, ఇతర ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తుందన్నారు. కాకినాడ పట్టణంలో 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయని, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో అందిస్తున్న ఆహార పదార్థాలను శుచి, శుభ్రతతో అందించాలన్నారు. అన్నా క్యాంటీన్ చుట్టుపక్కల ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సేవా స్ఫూర్తికి ప్రతీకగా జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ నిలుస్తారని పలువురు వక్తలు పేర్కొన్నారు. దుగ్గన బాబ్జీ జన్మదినం సందర్భంగా కాకినాడలో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ జన్మదిన వేడుకలు కాకినాడ నగరంలో అత్యంత వైభవంగా సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. బుధవారం నగరమంతా పండుగ వాతావరణం నెలకొని అభిమానులు సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బాబ్జీ అభిమానులు నగరంలోని పలు ప్రాంతాల్లో విభిన్న సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం. జగన్నాథపురం నూకాలమ్మ గుడి వద్ద దొరబాబు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఎండ తీవ్రతలో ప్రజలకు ఉపశమనం కల్పించారు. అదేవిధంగా అన్నమఘాటి వద్ద బద్ది శివకుమార్ మరో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. మరోవైపు మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ కొండమూరు సత్యనారాయణ, చిట్ల కిరణ్ సారథ్యంలో కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో మాతా శిశు విభాగం వద్ద, అలాగే అత్యవసర వైద్య విభాగం సమీపంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పితాని కోమలి చేతుల మీదుగా ప్రారంభించడం కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. ఈవేళ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వరకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుత కాలంలో మనకి ఎండలు మండిపోతున్నాయి. సో ఈ ఎండల వలన వచ్చే దుష్పరిమాణాలని పరిణామాలని ఎలాగైతే దాన్ని తట్టుకోవాలి అన్న దాంట్లో మొదటిది హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఏంటి అంటే నీళ్లు తాగడం కానీ, తేలిగ్గా అరిగే ద్రవ పదార్థాలు తీసుకోవడం కానీ. సో ఈ ద్రవ పదార్థాలు తీసుకోవడంలో మనకి ముఖ్యంగా కావాల్సింది మంచినీరు, తర్వాత చల్లని మజ్జిగ. సో మంచినీరు మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మనం 6 ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాయి. దీనికి తోడు ఏంటి అంటే, వీరిలో మేము సైతం వారిని నేను అభినందించాల్సిన విషయం, వారు మంచినీటితో పాటు చల్లని మజ్జిగ కూడా పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ప్రజలందరికీ కూడా అందజేయడానికి సంకల్పించారు. సో దీనికి అందరికీ కూడా వారి సంస్థకే నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ప్రజలందరూ కూడా ఈ ఎండల బారి నుంచి పరిరక్షించుకోవడానికి వాళ్ళని ఏం చేయాలి అంటే, తేలికపాటి దుస్తులు ధరించాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా దయచేసి అత్యంతమైన ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్పించి బయటకు తిరగవద్దు. ఇది ఆల్రెడీ కూడా గవర్నమెంట్ నుంచి కూడా మనకి అలర్ట్ వచ్చింది. సో ఈ ప్రస్తుత కాలంలో ఈ ఎండల నుంచి ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరం అయ్యి తప్పకుండా బయటికి రావాలి అనుకుంటే కనుక మీరు తేలికపాటి దుస్తులు, ముదురు రంగు దుస్తులు ధరించకండి. చల్లని మజ్జిగ, ఉప్పు కలిపిన కూలింగ్ బటర్ మిల్క్ అందరికీ అందిస్తున్నాం. సో ఇక్కడ ఈ చలివేంద్రంలో ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం
6 గంటల వరకు కూడా ఇది ఉచితంగా మేము వీళ్ళకి బటర్ మిల్క్ మజ్జిగ సరఫరా చేయడం జరుగుతుంది. సో ఇది మాకు ఈ అవకాశం కలిగించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి కూడా మేము సైతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము సైతం సేవా సంఘం తరఫున చలివేంద్రాలు జీజీహెచ్లో 2 చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ గ్రీష్మకాలంలో అంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడికి వచ్చేటువంటి పేదలైనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎండన బారిన పడి ఎటువంటి ఇబ్బందులు పడకుండా హీట్ స్ట్రోక్ రాకుండా ఉండడం కోసం వాళ్ళని హైడ్రేట్ చేయడం కోసం అని చెప్పని జీజీహెచ్లో ఈ 2 చలివేంద్రాలు అనేటువంటి స్టార్ట్ చేశాము. మొదటిది జీజీహెచ్ దగ్గర మన గైనిక్ డిపార్ట్మెంట్ దగ్గర, రెండోది క్యాజువాలిటీ దగ్గర స్టార్ట్ చేసామండి. దీనికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది మేము సైతం సేవా సంఘం తరఫున ఇందులో చల్లటి మజ్జిగని అందరికి ఇస్తారు. ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే అవసరం అయితేనే ఎండల్లో అంటే మార్నింగ్ 10 తర్వాత నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అవసరం అయితేనే బయటికి రండి. అత్యవసర పరిస్థితులు అయితేనే తప్పించి బయటికి రావద్దు. ఏదైనా ఉన్నా కానీ ఇంటి దగ్గర నుంచి కంపల్సరీ వాటర్ బాటిల్ తీసుకొని తిరగడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. తర్వాత వైట్ డ్రెస్సులు అందరూ కూడా లైట్ డ్రెస్సెస్, వైట్ డ్రెస్సెస్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలన్నీ కంపల్సరీ చూసుకుంటూ, అదేవిధంగా ఈ చలివేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చలివేంద్రాలందరినీ మిగతా పెద్దలందరూ ఎవరైతే ఊర్లో చలివేంద్రాలు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడాను కంపల్సరీ ఎండబారి పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చంటి పిల్లలు కూడాను ఎండబారి పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యులు ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను చూసుకుంటారని, ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000కు పైగా సభ్యత్వాలతో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్తో కలిసి పర్యటించారు. గొల్లప్రోల్ మండలం చేబ్రోల్లో ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్కు కళ్యాణం శివ శ్రీనివాస్కు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడారు. వారి సమస్యలను, గ్రామాల్లో స్థితిగతులను ఎమ్మెల్సీ హరిప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్వరలోనే పిఠాపురం నియోజకవర్గంలో పదవులన్నింటినీ భర్తీ చేస్తామని, కూటమి వల్ల సర్దుబాటుకు ఆలస్యమైందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు. పార్టీకి ఎవరు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారనేది ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. ఆయన దృష్టిలో పడితేనే ఆయన వెళ్తారనేది ఏం లేదు. ఇప్పుడు సోదరికి అన్నవరం దేవస్థానానికి బోర్డు మెంబర్గా వచ్చింది. మరి ఆవిడేమో దృష్టి పడలేదు, గమనించారు, ఆయన తెలుసుకున్నారు. ఆవిడ పనితీరు గురించి ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్నారని తెలుసుకున్నారు. ఆవిడకి కమిటీలో స్థానం కల్పించారు. అలా ఉంటుందే తప్ప ఏదో ముందు వరుసలో ఉండి ఆయన వచ్చినప్పుడు హడావిడి చేస్తే ఆయన దృష్టిలో ఉంటారు, పదవులు వస్తాయనేది కాదండి. ఇక్కడ మీరు చూశారు సంస్థాగత ఎన్నికలు కూడా ఎంత పద్ధతిగా జరిగినాయో, డెమోక్రటిక్ వేవ్లో జరిగినాయి. అందరికీ అవకాశం కల్పించారు పోటీ చేయడానికి. గెలిచిన వాళ్ళు అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా ఉన్నారు. అంటే ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మెంబర్షిప్ ప్రారంభమైనప్పుడు కూడా పిఠాపురంలోనే చేశారు. ఇక్కడ ఉండే ఫలితాలను బట్టి మిగతా చోట్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదనేది మీరు ఎలా భావిస్తున్నారేమో కానీ ఇక్కడ అందరం మేము ఏమంటే ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీలో అయినా ఏదైనా కార్యక్రమం జరిగితే 100% హాజరు ఉండదు. వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళ వృత్తులను బట్టి, వాళ్ళ వ్యాపారాలను బట్టి, వెసులుబాటును బట్టి వస్తుంటారు. ఇక్కడ మాత్రం మెంబర్షిప్పే దీనికి ఇక్కడ సమిష్టిగా ఉన్నారు అనే దానికి కారణం. దగ్గర 1,00,000 మెంబర్షిప్ పిఠాపురం నుంచి చేరిందంటే ఇక్కడ ఎంత సమిష్టిగా ఉన్నారో, ఎంత కలిసి పనిచేస్తున్నారో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు వార్డు పర్యటనలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. కమిషనర్ బుధవారం నగరంలోని 31, 32, 34 డివిజన్లలో అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహర్షి బులుసు సాంబమూర్తి బాలిక వికలాంగుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కమిషనర్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న నీరు శుభ్రంగా సక్రమంగా ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాగంపేట ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ సత్యనారాయణకు స్థానిక ప్రజలు శానిటేషన్ నిర్వహణపై పలు ఫిర్యాదులు చేశారు. అలాగే వీధి లైట్లు పనిచేయడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ వీధి లైట్ల సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని, శానిటేషన్ నిర్వహణను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా సమాచారం పొందడంతో పాటు సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కన్నారావు, డిఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి డీసిల్టేషన్ డ్రైన్స్ చేసినట్టయితే ఇక్కడ మనకి మెయిన్ డ్రైన్ ఉంది. ఈ మెయిన్ డ్రైన్ ఇప్పుడు మన ఎంహెచ్ఓ గారు ఆధ్వర్యంలో అంటే వారు చూస్తారు, ఇతర ఇంజనీరింగ్ స్టాఫ్తో లేకపోతే లేబర్తో మాన్యువల్గా డ్రైన్స్ క్లీన్ కూడా చేయడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మనం క్లీన్ చేస్తున్నామో ఆ సమయంలో స్థానికుల దగ్గర ఉండి మీరు వర్క్ సూపర్వైజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. అది కూడా మరి నాయకులకి అందరికీ నా రిక్వెస్ట్. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా మీరు దగ్గరుండి చేసుకున్నట్టయితే బాగుంటుంది. సమ్మర్ ఎస్పెషల్లీ సమ్మర్లో నిన్న మనకి వాటర్ బాగుంటుందని చెప్పారు. ఆల్రెడీ మనకి సామర్ల కోటలో ఉన్న అక్కడికి అదేవిధంగా అరటగట్ల కూడా మన ఎస్సీ గారితో మాట్లాడాము. ఎస్సీ గారు కూడా వెళ్ళి విజిట్ చేశారు. మరి ఎస్సీ గారిని కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఏదైతే మనకి వాటర్ ఇబ్బందిగా ఉందో అక్కడ ఆ ప్రాంతంలో మాత్రం మళ్ళీ వాటర్ని టెస్ట్ చేసి ప్రతి చోట కూడా మనం చేయించాలి. ముఖ్యంగా డోర్ టు డోర్ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చి టెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎవరైతే డ్రింకింగ్ వాటర్ సప్లై వెరిఫై చేస్తున్నారో అవి అప్లోడ్ చేయండి. దాంతోపాటు ఎక్కడైనా మీకు చిన్న దృష్టి వచ్చినట్టయితే వెంటనే మాకు రిపోర్ట్ చేయండి. ఆ ప్రాంతాలకి వాటర్ కనెక్షన్ ఆపేసి ట్యాంకర్ ద్వారా సప్లై చేసి ఆ రిపేర్ చేయండి. రిపేర్ చేసాక మాత్రమే ప్యూర్ వాటర్ సప్లై చేయండి. వాటర్ సప్లైలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం మరి కఠిన చర్యలు ఉంటాయి. వాటర్ సప్లై మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా శానిటేషన్ విషయంలో కూడా శ్రద్ధగా చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేసిందిగా కూర్చున్నాను. అదేవిధంగా మనకి సిద్ధార్థ నగర్లో ఒక ట్యాప్ ఏమని చెప్పాము. ఏఈ గారు సిద్ధార్థ నగర్లో వాటర్ ట్యాప్లో ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు సిద్ధార్థ నగర్ ట్యాప్లో అక్కడ ఏమని చెప్పాము, అది ఇంకా వేయలేదు. సిద్ధార్థ నగర్ పార్క్లో ఒక ట్యాప్ వేయమని చెప్పాము. ఆ ట్యాప్ కూడా వేస్తుందిగా మనకి కన్సర్న్ వారికి ఇన్స్ట్రక్ట్ ఇస్తాం. ఈరోజు వేస్తారా, ఈరోజు కూడా వేస్తారని చెప్పారు. సో అందరూ కూడా మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే మన పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయండి. సాధ్యత మటుకి విత్ ఇన్ 6 అవర్స్లో సెలవుస్తాం. 24 అవర్స్ మాత్రం డెఫినెట్గా యువత క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. ఐడియల్ కళాశాలలో జరుగుతున్న అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులతో ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ క్రీడాకారులను తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇప్పటికే క్రీడాకారులకు ట్రాక్ సూట్లు, క్రీడా పరికరాలు అందించామని గుర్తు చేశారు. క్రీడాకారులకు ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు భోజనం అందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ గీత, హెచ్ఓడి మెంటర్ డాక్టర్ కె స్వామి తదితరులు ఫౌండేషన్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సుబ్బును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రాంచైజర్ ఎం రవికుమార్, పీడీ వి శ్రీను, జట్టు కెప్టెన్ కిషోర్, క్రీడాకారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి రాష్ట్రానికి, దేశానికి కూడా పేరు తేవాలి. అదేవిధంగా ఈరోజు మా ఐడియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, రవికుమార్ గారు మరి నన్ను సన్మానం చేయడం
చాలా సంతోషకరంగా ఉంది. మరి నేను కూడా ఐడియల్ కాలేజీలో ఎంపీసీ చదివి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి అన్ని విధాల వారికి అండగా ఉంటే ఇలా కాలేజీ తరపున స్కూల్ తరపున అనేక అవార్డులు తేవాలని కోరుకుంటూ జై హింద్. గత 4 రోజుల నుంచి స్టార్ట్ అయింది ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్ట్స్ అవెంజర్స్ జెర్సీ అలాగే ట్రాకు సో అలాగే ప్లేయర్స్ కావాల్సినటువంటి మెటీరియల్ని కూడా మాకు నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు గారు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్స్ కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ అలాగే ఇతర ఐటమ్స్ అన్నీ కూడా మా కళాశాలలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ అన్నిటికీ కూడా ఆయన సహకరిస్తున్నారు. అదేవిధంగా మా కళాశాలలో ఓల్డ్ స్టూడెంట్ కూడా ఆయన అలాగే కళాశాలకి అలాగే సమాజానికి ఎంతో మెరుగైన సేవ చేస్తున్నారు. వారికి మా కళాశాల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ సేవను ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు కార్యకర్తల సమక్షంలో మంగళవారం సాయంత్రం అంబేద్కర్ 135వ పుట్టినరోజు పురస్కరించుకుని 135 కేజీల కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనిదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. ప్రపంచ దేశాల్లో సైనిక తిరుగుబాటు వస్తున్న భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క పౌరుడికి వాక్ స్వాతంత్ర్యం కల్పించిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు, కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. డెమోక్రసీ కోల్పోయి కానీ ఆర్థిక సంక్షోభాల్లో కానీ ఆకలి కేకలతో కానీ ప్రపంచ చిత్రపటం నుంచి ఆ దేశాలు కనుమరుగైపోయే పరిస్థితి వేళ కనపడతా ఉంది. కానీ ఒక్క భారతదేశమే నిరుపేద స్థాయి నుంచి బిలో పవర్టీ లైన్ నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఇవాళ ఎదరికెళ్ళిందంటే ఆ వేళ ఆ మహాత్ముడు రాసినటువంటి ఆ రాజ్యాంగం అంటే ఈ వేళకి 70 సంవత్సరాలు పైన ఈ స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఆ రాజ్యాంగంలో కాలానుగుణంగా 100-200 ఎన్న సవరణలు జరిగినప్పటికీ ఆ రాజ్యాంగం యొక్క విలువలో మనం కాపాడుకుంటూ రావడం, ఎదరికి కూడా ఆలోచించి ఆయన రాజ్యాంగం రాయడం. సాధారణంగా చాలా దేశాల్లో సైనిక తిరుగుబాట్లు వచ్చేస్తూ ఉంటుంటాయి. మన దేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకంటే మన దేశంలో సైనికులు 3 విభాగాలుగా విభజించబడ్డాయి. ఒకటి నేవీ, ఒకటి మిలిటరీ కమాండ్, ఒకటి ఎయిర్ ఫోర్స్. అలా దేని దళాపతి ఇది అనుకుంటాడు. అలాగా ఆ ముగ్గురు మీద సుప్రీం కమాండ్ ఎవరు ఉంటారు, ఒక ప్రెసిడెంట్ ఉన్నా నామినేటెడ్ ప్రెసిడెంట్గా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని రాసి ప్రతి మానవుడికి స్వేచ్ఛ, మెయిన్ మాట వాక్ స్వాతంత్రం కావాలి. ప్రతి మానవుడికి వాక్ స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి. రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ కావాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించినటువంటి రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికి సర్వదా రుణపడి ఉంటామని, భావితరాలకు కూడా ఈయన గొప్పతనం చాటి చెప్తామని చెప్పి, ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇవాళ చాలా ఆనందకరమైన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగే అంబేద్కర్ ఆశయాలతో మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఆశయ సాధనలో ఆయన కూడా భాగమయ్యి కాకినాడ రూరల్ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఎస్సీ, బీసీ, ఓసీ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ చాలా గౌరవంగా చూసుకుంటూ అందరినీ తన గుండెల్లో పెట్టుకొని చూసుకుని మా అందరికీ కూడా అండదండలుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా గౌరవనీయులు పంతం నానాజీ గారికి మా ఎస్సీ, బీసీ, ఓసీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ఆయనకి రుణపడి ఉంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమం ముందు ఎప్పుడు ఎక్కడా కూడా జరగలేదు. తన సొంత ఇంటి
ఇంటి దగ్గర ప్రతి ఒక్కరిని పిలిపించి ఈ రోజు పొద్దున్న మొదలుగా నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అందరికీ కూడా విషయం చెప్పి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఆయన ఇంటి దగ్గర కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరికీ సత్కరించి మమ్మల్ని అందరికీ అభినందించినందుకు మా గౌరవ ఎమ్మెల్యే గారిని థ్యాంక్ యూ చెప్తా. ఈ జయంతి కార్యక్రమాన్ని గౌరవ రూరల్ శాసనసభ్యుల వారు పంతం నానాజీ గారి కార్యాలయంలో చేయడం అనేది చాలా అద్భుతమైన సందేశంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యున్సీ ఏర్పడి ఈ సంవత్సరాలకి ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే దగ్గర చేసి దాఖలు లేవు. అటువంటి క్రెడిట్ ఏమైనా దక్కుతుందంటే మా గౌరవ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నానాజీ గారి యొక్క వ్యక్తిత్వం మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి ఉన్నారు కడప మండలం నుంచి. కానీ ఆయన తీసుకెళ్ళి కలుపుకొలుతాను, ఆయన ఆప్యాయత అనురాగాలు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల దగ్గర నుంచే కాక ఇతర వర్గాలకి కూడా ఆయన ప్రేమను పంచే ఏకైక నాయకుడు, ఏకైక ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మానవుని యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడలా ఘనంగా చేసి అలాగే రూరల్ నియోజకవర్గంలో కూడా ఆయన ఇచ్చిన సలహా సూచన ప్రకారం ముందుకు తీసుకెళ్తున్న నాయకులందరికీ కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రీతం నాయకులు మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు నన్ను సోదరబాబుగా చూసే మా శ్రీ పంత నానాజీ గారికి తెలియజేస్తున్నా. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ముసాయిదీ కమిటీ చైర్మన్ అయినటువంటి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి జన్మదిన వేడుకలు మా శాసనసభ్యులు పార్టీ కార్యాలయంలో ఎంతో అట్టహాసంగా ఎంతో ఘనంగా జరుపుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనాలను ప్రతి ఒక్కరూ అడుగుజాడల్లో నడుస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఏటా భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవి రావు పేర్కొన్నారు. భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట సుబ్బే హోటల్ జంక్షన్ వద్ద ఉన్న ఇంద్రగంటి శ్రీనివాసరావు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రముఖ వైద్యులు సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ వేసవకాలం సందర్భంగా గత 3 సంవత్సరాలుగా ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తూ అనేక మందికి దాహర్తిని తీర్చగలిగామని అన్నారు. ఈసారి 45 రోజుల పాటు ఈ చలివేంద్రాన్ని నిర్వహించదలిచామని చెప్పారు. నిత్యము రద్దీగా ఉండి ఈ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మందికి మంచినీరుతో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతిరోజు ఒకరి పేరు మీద ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సంఘ కార్యదర్శి ముంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను అందరూ సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఇంద్రగంటి శ్రీనివాసరావు, విఎస్ మురళి, డి భాస్కర్, అయ్యగారి వెంకటేష్, కేవీఎస్ సీతారాం, డాక్టర్ వాడ్రేవ్ రవి, రంగభట్ల శ్రీనివాస్, కందారం రివై, వడ్డాది మూర్తి, ఇంద్రగంటి నాగేశ్వరి, సుబ్రహ్మణ్యం, మండలిక శాస్త్రి, నల్లమిల్లి సత్తిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వేసవిలో ఈ దేహార్తి తీర్చడానికి చాలా అనుగుణంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈరోజు దీనికి అందరికీ ముఖ్య కారణం మన ఇంద్రగంటి శ్రీనివాస్ గారు, వారి వైఫ్. వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని అంతటినీ వారు నడిపించడం మాకు ఎంతో వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు మన పద్మావతి గారు వారి జన్మదిన సందర్భంగా వారు ఈరోజు ఇక్కడ చలివేంద్రం అందరికీ ఇవ్వడానికి, చలివేంద్రంలో ఈ మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వారి కంట్రిబ్యూషన్తో జరగడం జరిగింది. స్థాపించిన నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము రామారావుపేటలో సుబ్బయ్య హోటల్ జంక్షన్లో చలివేంద్రం నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉదయం 9:30కి ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇందులో మనకు ఈరోజు మన దాత మా ఈసీ మెంబర్ అన్న అయ్యగారు వెంకటేష్ గారు సతీమణి పుట్టినరోజు సందర్భంగా అయ్యగారు పద్మావతి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో ఈరోజు మేము ప్రారంభించడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని మేము ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల మతాలకు అతీతంగా ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో దళితవాడలో జైభీం యువత పెద్దలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల మతాలకు అతీతంగా ఒక మంచి
రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన అందించిన రాజ్యాంగం వల్లనే నేను ప్రధాని అయ్యానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని, అంబేద్కర్ దళిత నాయకుడు అనుకోవడం చాలా పొరపాటని, ఆయన ఈ దేశ సనాతన ధర్మానికి లోబడి రాజ్యాంగాన్ని మనకు అందించారని, అలాంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని రంబాల అన్నారు. పితాని లీలావతి మాట్లాడుతూ ఈ రోజు మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ ఘనత మోడీదైతే దానికి మూల కారణం అంబేద్కర్ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పితాని లీలావతి, మండల అధ్యక్షులు నండూరు సత్యబాబు, కోట అప్పారావు, ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, ఉలవల వెంకటేశ్వరరావు, పాలిక శివ, కండెల వెంకట్, కందికట్ల శివ, గరగ పెదబాబు, నక్కారాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంటే ఈ రాజ్యాంగం వల్లే సామాన్యుడు కూడా ప్రధాని అవ్వచ్చనే సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈ రోజు నేను ప్రధానమంత్రి స్థానంలో ఉన్నానని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి గురించి ఎంతో ఉన్నతంగా చెప్తున్నారంటే ఈ రోజున మనందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి అందరి నాయకుడు అంబేద్కర్ ఒక కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. నేను ముందే చెప్పా, భారతదేశం కోసం ఇటువంటి మహానుభావులు పుట్టించడం తప్పితే మన అదృష్టం తప్పితే మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన 137వ జయంతి 1891లో ఆయన జన్మించడం జరిగింది. ఇదే రోజున ఏప్రిల్ 14న దేశంలో ప్రతి ఒక్కరు కూడా, మాకు కూడా నరేంద్ర మోదీ గారు ప్రతి వాడలా అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడానికి ఏదైతే కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 6 కార్యక్రమాల్లో అంబేద్కర్ జయంతి వర్ధంతి కూడా ఈ రోజున మనం ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో ఒకటి పార్టీ పుట్టినరోజు, అలాగే అంబేద్కర్ వర్ధంతి జయంతి, జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతి, గాంధీ జయంతి, ఇలాగా కొన్ని కార్యక్రమాల్లో 6 కార్యక్రమాలు ప్రధాన కార్యక్రమం అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మన సమాజంలో ఏం చేస్తున్నాం? ఓటు అంటే మందుకి మొక్కకి ఓటేస్తున్నాం. సమాజంలో ఎవరైతే ఉన్నతమైన రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళకి ఓటేసుకుంటున్నాం. కాదు, విలువలతో కూడినటువంటి వ్యక్తికి ఓటేయమని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది మనందరికి. మనం ఎంతవరకు దాని మీద నిలబడి ఉన్నాం అనేది మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మహిళల అణచివేతం కోసం ఆ రోజు అంబేద్కర్ గారు వెతుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో, పోరాటం ఏదైతే ఉందో, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ రోజు మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించి ఆయన ఆ రోజు కలగన్నటువంటి ఆశయాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు నిజం చేశారు. ఇలాంటి నాయకత్వం అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి నాయకత్వాన్ని మనం పోషించాలి. సో ఆయన విలువలకి, ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం అంతా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా దళిత సోదరుల విషయానికి వస్తే, దళితులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆయన చేసినటువంటి పోరాటం చాలా ఉన్నతమైంది. అందుకే ఈరోజు అగ్రవర్ణాలతో ధీటుగా దళితులు ఈరోజు సమాజంలో ఉన్నారు. దానికి మనం అందరం కూడా గర్వించాలి. మనమందరం కూడా వాళ్ళందరికీ చేతోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మంచి సమాజానికి ఎప్పుడు వెన్నంటే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ అన్నారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఈ వేడుకల ప్రత్యేకతగా నిలిచింది. కాకినాడ సర్వజన సామాన్య ఆసుపత్రి వద్ద భజన సత్యబాబా ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి అన్నదానం నిర్వహించారు. జగన్నాథపురంలో జనావళి వృద్ధుల ఆశ్రమంలో కొండమూరు గంగాధర్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన సదుపాయం కల్పించగా, కల్పన సెంటర్ సమీపంలో మహర్షి సాంబమూర్తి వికలాంగుల పాఠశాలలో గొల్లపల్లి రాము ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం బాబ్జీ జన్మదినం సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరాన్ని ఈసారి విరమించుకోవడం గమనార్హం. దీనిపై అభిమానులు వివరణ ఇస్తూ, ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మేము సైతం సంస్థ ద్వారా 2 వాలంటీర్లు 24 గంటల పాటు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఒకేసారి పెద్ద మొత్తంలో రక్త సేకరణ కంటే నిరంతర సేవలు అందించడం ముఖ్యమని పేర్కొన్నారు. సేవే ప్రధాన లక్ష్యం. దుగ్గన బాబ్జీ జన్మదిన వేడుకలు కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా
సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాల ఏర్పాటు, పేదలు, రోగులు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేయడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సేవాభావాన్ని పెంపొందించడమే కాకుండా రాజకీయ నాయకత్వం, ప్రజలతో అనుబంధాన్ని బలోపేతం చేసే దిశగా ఉపయోగపడుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో వెళ్లా బాబ్జీ, కొండమూరి గంగాధర్, భజన సత్యబాబు, వరద దొరబాబు, గొల్లపల్లి రాము, సానా నాగేశ్వరరావు, జాకిర్ హుసేన్, కలగా పురుషోత్తం, గ్రంథి రామారావు, పెద్ద సంఖ్యలో దుగ్గన బాబ్జీ అభిమానులు, యువత పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అడప జగదీష్ చిన్నారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పటిష్టంగా రూపొందించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. అలాగే జయంతి సందర్భంగా పేదలకు భోజన వసతి కల్పించి దుప్పట్లు, బాటసార్లకు గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడప జగదీష్, కాలాడి వెంకటేష్, మజ్జి చంద్రశేఖర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తూ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ అదేవిధంగా ఈరోజు పేదలకు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా భోజన వసతి, చీరలు, దుప్పట్లు, 5 కేజీల రైస్ బస్తాలు మరియు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బాటసార్లకు, పేదలకు, అభిమానులకు గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి కూడల్లోని గవర్నమెంటు, కలెక్టర్ వారు కూడా ప్రతి సెంటర్లోని చలివేంద్రాలు ఏర్పరచాలని కోరుకుంటూ జై భీమ్. వి ఆల్ ఫర్ యూ ఫౌండేషన్ అధినేత చంద్రికారెడ్డి కుమార్తె నిషికారెడ్డి పుట్టినరోజును రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. చంద్రికారెడ్డి కుమార్తె నిషికారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిసి నిషికారెడ్డి పుట్టినరోజు కేక్ కట్ చేసి చిన్నారులకు నోట్బుక్, స్నాక్స్ అందించడం జరిగింది. చిన్నారులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వి ఆల్ ఫర్ యూ ఫౌండేషన్ అధినేత చంద్రికారెడ్డి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా తమ సంస్థ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరికి ఆపద వచ్చినా తమ సంస్థ ముందు ఉండి సహాయం అందిస్తుందని అన్నారు. మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు అండగా నిలవడం, అనాథ మరియు వృద్ధ ఆశ్రమాల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చిన్నప్పటి నుండి పిల్లలకు సేవా గుణాలను అలవాటు చేయాలని, తమ కుమార్తె నిషిక పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వెంకట్రెడ్డి, మంగమ్మ, వెంకటేష్, కార్తికేయ, మోనీష్, తేజిత, సురేఖ, విజయలక్ష్మి, జోష్న, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లక్ష్మీ నాగేంద్ర, కిరణ్ కుమార్, స్వరూప, ప్రమీల, నాగేంద్ర కళ్యాణ్, హేమలత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 కాకినాడ రెయిన్బో క్లబ్ సభ్యురాలు చంద్రిక గారి కుమార్తె నిషికారెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు కాకినాడ రెయిన్బో హోమ్లో చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినవి. అందులో భాగంగా చిన్నారులకు స్నాక్స్, స్టేషనరీ మరియు వారు రుచికరమైన విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి జన్మదిన వేడుకలు అందరూ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి చంద్రిక గారు మరి రిషికాకి సేవాభావం కలిగి సేవాభావంతో ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి వారికి అభినందనలు తెలియజేసుకుంటాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. కాకినాడ యందు రెయిన్బో చిల్డ్రన్ హోమ్లో వారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. వారికి రుచికరమైన భోజనం, అలాగే కేక్స్, అలాగే స్టేషనరీ, మిగిలిన స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్నప్పటి నుండి మంచి సేవా గుణంతో వారిని పెంచడం నిజంగా చాలా అభినందనీయం. అయితే వి ఆల్ ఫర్ యూ ఫౌండేషన్ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా వారి కుమార్తెని ఇక్కడ తీసుకొచ్చి పిల్లలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలపడం, వారికి చక్కటి భోజనాన్ని ఇవ్వడం, అలాగే కేక్ కటింగ్ చేసి వారి కుటుంబ సభ్యులతో జరుపుకోవడం అనేది నిజంగా ఆనందం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ కుమార్తెకి రెయిన్బో చిల్డ్రన్ హోమ్ తరఫున మేము విష్ చేస్తాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు దోహదం. తిమ్మాపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. వేట నిషేధం అమలుతో నిలిచిన బోట్లు. ప్రతి మత్స్యకారుడికి నష్టపరిహారం అందించాలని నాయకులు డిమాండ్.
ఎస్ఐఆర్ 2026కు సహకారం అందించాలి. రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సూచన. ఈ నెల 16 నుండి స్వయం గణన సదుపాయం వివరాలను వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.